అసలు జమిలి అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఎందుకు వచ్చిందంటే చెప్తాను మీకు. తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్ 2018 ఎన్నికలు జరిగితే బీజేపీకి 7% ఓట్లు వచ్చాయి. అదే మే కొద్ది నెలలు అంటే ఎంత అక్టోబర్ డిసెంబర్ అనుకోండి, ఒక 6 నెలల్లో ఎన్నికలు జరిగితే లోక్సభ ఎన్నికలు 20% ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 5 సిట్టింగ్ సీట్లలో 4 ఓడిపోయి ఒక్కటే గెలుచుకుంది బీజేపీ. విత్ ఇన్ మంత్స్ లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి 4 లోక్సభ సీట్లు వచ్చాయి. ఢిల్లీ ఉదాహరణ చెప్తాను. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న అన్ని లోక్సభ సీట్లు బీజేపీ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 70 సీట్లలో 67 ఆప్కి వస్తే 3 సీట్లు బీజేపీకి వచ్చాయి. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు, 3 కూడా బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి. ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 65 సీట్లు ఉంటాయి. ఈ 65 సీట్లకు లోక్సభ ఎన్నికలు జరిగితే అత్యధిక సీట్లు బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమై ఉంటది కదా ఎందుకు జమిలి ఎన్నికలు పెడతామంటున్నారని. అంటే జాతీయ ఎన్నికలు పెడితే జాతీయ పార్టీలకు ఎక్కువ లాభం. బీజేపీ కాదు, మీకు 2004-2009లో అప్పుడు రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు సీట్ల కన్నా కాస్తంత లోక్సభ ఎన్నికలు ఎక్కువ వచ్చాయి. అందువల్ల జాతీయ ఎన్నికలు ఒకేసారి జాతీయ ఎన్నికల్లో జాతీయ పార్టీ లాభం ఉంటది. అందులో బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు ఇంకెక్కువ లాభం ఉంటది. ఎందుకంటే జాతీయవాదాన్ని ఎజెండాగా పెట్టి ఎన్నికలకు వెళ్తారు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ప్రాంతీయవాదము, ప్రాంతీయ సమస్యలు ముందుకు వస్తాయి. మీరు ఆ తెలంగాణకు వచ్చే వరకు తెలంగాణలో వరి ఉన్నరా లేదా, తెలంగాణకు కేంద్రం ఏమిచ్చింది, ఈ చర్చ నడుస్తుంది. జాతీయ ఎన్నికల్లో చైనా వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, అజాం వస్తుంది, ఇజబుల్ వస్తాయి, జ్ఞానవాపి వస్తుంది, తెలంగాణ సంబంధం లేని చాలా ఇష్యూస్ వస్తాయి. సో అందువల్ల ఏంటి, జాతీయ ఎన్నికలు రావడం వల్ల జాతీయ పార్టీలకు ముఖ్యంగా బీజేపీ ఎన్నికకి లాభం అనేది ఎలక్షన్ స్టాటిస్ నేను చెప్పిన మీకు రిజల్ట్సే కదా. అందువల్ల ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి, ఎందుకంటే ఇవాళ దేశంలో బీజేపీకి ప్రధానమైన రెసిస్టెన్స్ ప్రాంతీయ పార్టీ నుంచి వస్తుంది. సో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలి అంటే జాతీయ ఎన్నికలు, ప్రాంతీయ ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు పెడితే నేషనల్ మూడ్ ఆఫ్ ద ఓటర్ డామినేట్ చేసి రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ యొక్క ఎదుగుదలను అడ్డుకోవచ్చు. ఇది అర్థమయ్యిందో లేదో తెలియదు కానీ ఆశ్చర్యం ఏంటంటే టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ ఆ రోజుల్లో బీజేపీతో మంచి స్నేహం ఉన్నది కనుక జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చింది. కానీ ఉన్న జమిలి ఎన్నికలు మార్చి ముందు అసెంబ్లీ ఎన్నికలు, ముందస్తు ఎన్నికలకు పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ పార్టీలన్నీ కూడా జమిలి ఎన్నికలు మద్దతు ఇస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి జాతీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ వేస్తున్న ఎత్తుగడ ఇది.